ఒకానొక మూల పదార్థం ఉందండి బంగారంలాగా, దాని అధీనంలో ఉన్నాయండి అండపిండ బ్రహ్మాండాలన్నీ అని చెబుతున్నది. ఏమిటి ఆ మూల పదార్థం అంటే ఈశ్వర అన్నది. ఈశ్వర అంటే నిజమేననుకోండి, మరి దాని అధీనంలో ఉన్నదనే అర్థం కదా. ఆ ఈశ్వర ఏదండి ఇక్కడ? ఊరికే ఈశ్వర ఈశ్వర అంటే చెబుతాం, అది ఏదో కాదు, అస్థి భాతి. దాన్నే సతు చితు అని కూడా అంటాం. అనగా ప్రతి ఒక్కటి ఉందనే స్ఫురణ. ఆ స్ఫురణ అధీనంలో ఉన్నది ప్రతి ఒక్కటి. యత్కించ జగత్యాం జగత్, ఏ ఒక్కటైనా సరే ప్రపంచంలో చూడు నువ్వు, ఉంది అనే స్ఫురణ సరే. ఏమండి, లేదు అనే స్ఫురణ ఉంటేనేమండి మరీ మంచిది. ఉంది అనే స్ఫురణలో ఉన్నప్పుడు ఉంటుంది, లేదు అనే స్ఫురణలో లేనప్పుడు ఉంటుంది. మొత్తం మీద ఉండడం లేకపోవడం స్ఫురణకు సంబంధించిన విషయం కాదు, ఆ పదార్థానికి సంబంధించిన లక్షణం. పదార్థం ఉంటే ఉందని అంటాం, లేకుంటే లేదని అంటాం. అనడం మాత్రం ఎప్పుడు ఉంటుంది, అనటం మాత్రం ఎప్పుడు ఉంటుంది. ఆ అనటమే స్ఫురణ. ఆ స్ఫురణ అనేదే పరమాత్మ స్వరూపం. అదే చిత్ అంటాం మేము. ఆ ఉండటం అని అంటున్నామే అది సత్ అంటాం. ఉండటం అనే స్ఫురణ అన్నప్పుడు సత్తు చిత్తులు రెండూ కలిసి ఏకమే. దాన్ని ఒక్క మాటలో చెబితే అది స్ఫురణ కదండి. స్ఫురణ అన్నప్పుడు నేనున్నానని అనుకోవాలి కదండి. అది నేనున్నానని అనుకుంటూ ఇది కూడా ఉంది అని చూస్తున్నది కదండి. బాగా వినండి, ముందు ఇది ఉంది అని నీకు ఎలా తెలిసింది? నీ ఉంటేనే కదా. కాబట్టి మొదట నేనున్నానని అనుకోనే కదా ఈ టేప్ రికార్డర్ ఇక్కడ ఉంది అని నువ్వు అనుకోగలిగింది. నేనున్నానని అనుకోకుండానే రికార్డర్ ఉందని అనలేవు కదా. దేని మీద ఏది ఆధారపడ్డది? ఈ ఇదం అనేది అహం మీద ఆధారపడ్డది. ఇది ఇదం అయితే నేను అహం కనుక నేనున్నాననేది ఒక స్ఫురణే, అది మొదటి స్ఫురణ. ఆ తర్వాత ఈ సమస్తము ఉందనేటువంటిది ఇది రెండవ స్ఫురణ. రెండు స్ఫురణలావి కాదు, ఇక్కడ అహంతారూపంగా స్ఫురిస్తున్నది, నా ఎదట ఇదంతారూపంగా స్ఫురిస్తున్నది. ఇక్కడ సబ్జెక్టివ్, అక్కడ ఆబ్జెక్టివ్, ఇక్కడ ఆత్మరూపంగా, అక్కడ అనాత్మరూపంగా. కనుక ఆత్మానాత్మల రూపంగా ఒక స్ఫురణ స్ఫురిస్తూ ఉన్నది. ఆ స్ఫురణకే ఈశ అని పేరు. ఇప్పుడు దాని అధీనంలో ఉన్నది ఇటు ఈ స్ఫురణ, ఈ అహం అనేటువంటి స్ఫురణ. అక్కడ నా చుట్టూ ఉండి ఇదం ఇదం అని చూచేటువంటి స్ఫురణ. ఈ రెండు అహం ఇదం, ఈ అహమే జీవుడు, ఆ ఇదమే జగత్తు. ఈ జీవ జగత్తుల రెండింటి యొక్క ఏ స్ఫురణ ఉందో ఆ స్ఫురణ రాజ్యం చేస్తున్నది జీవుడి మీద, ఆ జగత్తు మీద. ఆ స్ఫురణలోనే నేను జీవుణ్ణని నాకు తెలుస్తూ ఉన్నది, నేను చూస్తున్నది జగత్ అని తెలుస్తూ ఉన్నది. కనుక ఆ స్ఫురణలోనే ఈ రెండు ఉన్నాయి. ఇది ఆధేయం, అది ఆధారం, మొత్తానికి ఆధారం. అది ఇప్పుడు అర్థమైంది కదా. అది ఈశ అనే మాటకు అర్థం.